గోలుగొండ మండలంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ వేడుకలు. గోలుగొండ మండలంలోని ప్రతి గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీడుగుమ్మల గ్రామంలో జడ్పీటీసీ సొర్ల వెంకటగిరిబాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పానీ శాంతారాం, సోజుం కోఆపరేటివ్ అధ్యక్షులు కె పెద్దిరాజు, సీడుగుమ్మల ఎంపీటీసీ లెక్కల అప్పలనాయుడు, పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే పప్పుశెట్టిపాలెం గ్రామంలో మండల యూత్ అధ్యక్షులు మాగిరెడ్డి రామకృష్ణనాయుడు, సర్పంచ్ మాగిరెడ్డి విజయలక్ష్మి పాల్గొన్నారు. జోగంపేట గ్రామంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, ఏఎల్పురంలో సర్పంచ్ లోచల సుజాత ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల మణికుమారి, పల్లు సత్యనారాయణ, కసిపల్లి అప్పారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఆయన మరణించిన దగ్గర నుంచి మరణించిన ఏడాదిలోనే మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి ఒక ఆనవాయితీగా గడిచిన 14 ఏళ్ళ నుంచి 2010లో గడిచిన 14 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా అలాగే ఏటిగేరిపేట మాజీ సర్పంచ్ అప్పలనాయుడు గారిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఆనాటి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపించుకుంటూ గ్రామ అభివృద్ధిని తోడ్పాటు ఉపయోగించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. మరి మొన్న ఎలక్షన్లో గత ఏడాది మరి దురదృష్టవశాత్తు ఓటమి చెందినప్పటికీ ఇవాళ కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన గ్రామానికి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కూడా ప్రజలు స్మరించుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను నమ్మబలికి ప్రజలను మోసం చేసి మరి గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు ఏ విధంగా నెరవేర్చారు, మరి 6 గ్యారంటీలు ఎంత ఫెయిల్ అయ్యాయి అనేది స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. మాటలతో గడుస్తుంది తప్పించి చేతలు ఏమీ కనబట్టలేదు అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది. మరొకసారి ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ఇక్కడ మన గణేష్ గారిని గెలిపించుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయితే మన బాధ్యత ఏంటంటే గడిచిన 10 ఏళ్ళలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు పడ్డాం, కేసులు పడ్డాం. గడిచిన ఏడాది ఈ టైంకి మా కుర్రాళ్ళు ఇక్కడ స్థానికంగా చిరుగమల్లో ఉన్నటువంటి యువకులు, యాక్టివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు 14 మందిని జైల్లో పెట్టి 23 మరి ఇలాంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కొత్త ఏమీ కాదు. ఇది ఎప్పుడు అలవాటు అయిపోయి పోరాటానికి ఎప్పుడు ప్రజల తరఫున నిలబడతాం. ప్రజల యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది అని ఈ అవకాశం ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక పిహెచ్సిని ఏర్పాటు చేసుకోవడం 2,65,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఎలక్షన్ ముందు టెండర్ పిలవడం జరిగింది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ టెండర్కి ఎవరు వెళ్ళకపోవడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ పిహెచ్సికి ప్రభుత్వ భవనం పర్మనెంట్ బిల్డింగ్ అవసరం లేదు అని చెప్పేసి 2,65,00,000 పంచాయతీ సరౌండింగ్ ప్రజల్ని నష్టపోయింది ఎంత అంటే అభివృద్ధిలో సుమారుగా 3 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. వ్యక్తిగతంగా ప్రజలకు ఎవరికి ఏమీ రావట్లేదు. పబ్లిక్గా కూడా అందరికీ హాస్పిటల్ అనేది పార్టీలతో సంబంధం లేకుండా కష్టం వస్తే ఎవరైనా ఉపయోగించుకుంటారు. అలాంటి హాస్పిటల్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అంటే
పార్టీ విధానాలు ఎలాగున్నాయి, రేపు పొద్దున మనం నలుగురిలో ఎక్కడైనా చర్చించేటప్పుడు మన గ్రామాలకి జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.